హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో లోకల్ వ్యక్తికే సీట్ ఇస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. స్థానికంగా నిర్వహించిన బూత్ లెవెల్ మీటింగ్ కు హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. షేక్పేట్ నుంచి 30,000 మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ గెలుపు కోసం అందరూ సమిష్టిగా పనిచేయాలన్నారు. డివిజన్లో ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు మంత్రి వివేక్. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు మహమ్మద్ అజారుద్దీన్, డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరు లీడర్లే ఈ బూత్ కమిటీలు వేసే వరకు అందరూ వాళ్ళ ఏ రెస్పాన్సిబిలిటీ ఉందో అది మొదలు చేసుకుంటే ఒక ఫౌండేషన్ క్రియేట్ అవుతుంది. అయితే మనం కూడా 2 బూతులు ఉన్నా కానీ మంచిగా పనిచేద్దాము. అక్కడ బూతుల 30 మంది లిస్టు ప్రిపేర్ చేసుకుందాము. ఎక్కడ కూడా చిన్న మీటింగ్లు పెట్టుకున్నప్పుడు మనకి ఇంకెక్కువ అనుబంధం ఉంటుంది ఓటర్తో. అయితే మనము మన బూత్ కమిటీలు వేసుకుందాము. 3వ తారీఖు వరకు లిస్ట్ ఇవ్వమని చెప్పి వాళ్ళు మనకు ఆదేశాలు ఇచ్చిండ్రు. మన ప్రభుత్వం ఉన్నది, మనం ఏం పని చేస్తున్నామని చెప్పి వాళ్ళు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే మనము ఇంతకుముందు అయిన వర్క్స్ ఏదైతే ఉన్నాయో ఇంకొక వారం 10 రోజులలో అన్ని వర్క్స్ కూడా మనం ఇనాగ్రేట్ చేస్తున్నాం. ఆదేశాలు, స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయంటే ఎక్కడైతే పని అయిందో, ఎక్కడైతే ఇనాగ్రేషన్ ఉన్నదో అక్కడ మన లోకల్ వాళ్ళనే ఇన్వాల్వ్ చేయండి. సో మనము మన వార్డులలో ఏం పనులు ఉన్నాయో మీరు అన్నీ కూడా లిస్ట్ చేయండి. 15 నుంచి 20 కోట్ల వరకు ఏమైతే మేజర్ వర్క్స్ ఉన్నాయో అన్నీ కూడా పూర్తిగా చేద్దాం మనం ఈ ఎలక్షన్ ముందు. సరేనా? అయితే మనం ఎందుకు గెలిపించుకోవాలి? మనకు సరిపో 20 కోట్లు. మన ఎమ్మెల్యే ఉన్నప్పుడు మన దగ్గర 100 కోట్ల పని కావాలి మనకు. అవునా కదా? 100 కోట్ల పని కావాలంటే ఏం చేయాలి? మనము మన అభ్యర్థిని మనం గెలిపించుకోవాలి. సో మనము ఆ ఆలోచనతోని మనం ఒక టార్గెట్ పెట్టుకొని, నేనైతే టార్గెట్ పెట్టుకున్నాయా 25,000 నుంచి 30,000 మెజారిటీ డెఫినెట్లీ షేక్పేట్ డివిజన్ నుంచి తీసుకురావాలి. దానికోసం ఏం అవసరం ఉన్నది? దానికోసం ఫస్ట్ అవసరం ఏమున్నదంటే బూత్ కమిటీలు. మనం బూత్ కమిటీలు అన్నీ కూడా వేసుకుందాము. పనులన్నీ కూడా ఇనాగ్రేషన్ చేసుకుందాము. మనకి ఏం పనులు అవసరం ఉన్నాయో మేజర్ ఇంపార్టెంట్ ఎక్కువ మందికి ఉపయోగపడే పనులు ఏమున్నాయో అవి ఇవ్వండి. అవన్నీ